నిఖిల్ మలియక్కల్ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఇతడు తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ షోలో టాస్క్లతో అదరగొట్టిన ఇతడు సీజన్ విజేతగా నిలిచారు. షోలో ఉన్నప్పుడు తన ప్రేమ కావ్యాన్ని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. నటి కావ్యాన్ని తలుచుకుంటూ తమకు బ్రేకప్ అయిందన్న విషయాన్ని బయటపెట్టారు. అయితే ఎప్పటికైనా తనే నా భార్య అని కాళ్లు పట్టుకుని బతిమాలైనా సరే తన జీవితంలోకి తిరిగి రమ్మంటాను అని కన్నీళ్లు పెట్టుకున్నారు. కట్ చేస్తే షో అయిపోయాక కావ్య తనపై ఎంతో కోపంగా ఉందో గ్రహించాడు. తనకు ఎదురుపడితే చాలు ఆగ్రహంతో బగబగా మండిపోతున్నట్టుగా తెలుసుకున్నాడు. తాను తిరిగి జీవితంలోకి రాదని అర్థమై ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ ఇటీవల ఎంట్రీ ఇచ్చారు. కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించి తర్వాత కనుమరుగయ్యారు. మరోపక్క ఫ్యాన్స్ ఏమో నిఖిల్ కావ్యను ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నాడు నిఖిల్. తాజాగా ఇన్స్టా స్టోరీస్ లో మీ ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు. మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదొక చిన్న విన్నపం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. మీ ప్రేమ సపోర్ట్ నాకెప్పటికీ ఇలాగే కావాలి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పనిపరంగా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితో లింక్ చేయకండి. ఎవరి పోస్టులకి నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్ అని రాసుకొచ్చారు. మరి ఇప్పటికైనా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఈ జంటను బలవంతంగా కలపడం మానేస్తారేమో చూడాలి.